Hi friends, this is Rashmi from vlrtraining. Welcome back to our channel. మనం ఇప్పటి వరకు ఒక టేబుల్లో ఒక వాల్యూ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం టేబుల్లో ఉన్న మొత్తం వాల్యూస్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాము. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే నేను ఈ వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నాను నేను. ఇప్పుడు క్రియేట్ వన్ లూప్. నేను ఒక లూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఫర్ I in range of I in range of 0, 8. నేను 8 ఎంత చూసానంటే అక్కడ మనకి వాల్యూస్ అనేవి 7 ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇండెక్స్ వాల్యూ 8 అనేది 7 ఉంటే 8 తీసుకోవాలి, 8 ఉంటే 9 తీసుకోవాలి. ఏంటంటే లాస్ట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇన్సైడ్ లూప్ నేనంటే ఇన్సైడ్ లూప్లో పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ control next control okay. ఇండెంటేషన్ మనకి పైథాన్ లూప్లో ఉన్నప్పుడు మాత్రం ఇండెంటేషన్ అనేది యూజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత నేను దీనికి ప్రీవియస్ క్లోజ్ కాకుండా ఒక అర్థవంతమైన వేరియబుల్ నేమ్ ఇస్తాను. హెడ్డింగ్ వాల్యూ ఫస్ట్ ప్రింట్ ఆల్సో హెడ్డింగ్ అండ్ వాల్యూ వరకు ఓకే. ఇక్కడ మనం ఐ నుంచి 0 కాకుండా 5, ఇంకా నేను 5 అని పెట్టాను. బికాజ్ మనం 5 రేంజ్ 5 ఇచ్చాం కాబట్టి 5 అండ్ రన్. ఓకే, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. మనకు ఓపెన్ వర్క్ అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ చేసింది, కానీ తర్వాత మనకు ఒకసారి ఎర్రర్ వచ్చింది. అసలు ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే చూడండి, మనకి టీడీ అనేది ఒక స్పానే ఉంది. టీడీలో ఒక స్పాన్ అనేది ఉంది, ఇంకో దానికి స్పాన్ లేదు. అందుచేత మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు టీడీ అనే దాన్ని ఇప్పుడు మన స్పాన్ బదులు టీడీ అని యూజ్ చేద్దాం. అప్పుడు మనకి ఏమైనా వాల్యూ వస్తుందేమో చూద్దాం. టీడీ విత్ రెస్పెక్ట్ టు టీడీ. స్పాన్ అనేది అక్కడ మనకు ఒకటే ఉంది, సెకండ్ టీడీ లేదు. అందుచేత విత్ రెస్పెక్ట్ టు టీడీ చేద్దాం. అండ్ సేమ్ I want to clear my screen. Clear my screen. Right. చూడండి, ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇదిగోండి, మనం దానికి ప్రీవియస్ క్లోజ్ వచ్చింది, ఓపెన్ వచ్చింది, అన్నీ వచ్చింది. అని మనకు వచ్చిన ఎర్రర్ ఏంటంటే మనకి స్పాన్ అనేది ఒకటే ఉండింది. అందుచేత స్పాన్ అనేది అందుకు ట్రేస్ బ్యాక్ అనేది వచ్చింది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీడీ చేసినప్పుడు మనకి దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చినాయి. ఇదిగోండి.
previous close, open, VID, ask, dates range, అన్ని వాల్యూస్ అనేది మనకు వచ్చేసి ఇలా ఈ విధంగా ఒక టేబుల్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. నేను ఈ ప్రాసెస్ అనేది ఈ కోడ్ అనేది దీనికే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దేనికి ఏ వెబ్సైట్ కింద ఉపయోగపడుతుందని చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ని క్లోజ్ చేసి నేను అమెజాన్ దాని నుంచి ఇప్పుడు నేను గూగుల్ అని టైప్ చేస్తాను. గూగుల్ అని టైప్ చేసాను. ఈ లింక్ని కాపీ చేసి ఈ లింక్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ గూగుల్ ఉన్నాయి, అమెజాన్ ఉంది, ఇక్కడ గూగుల్ సేవ్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాను. ఇది చూడండి, ఇది మనము ప్రీవియస్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూ లైక్ అమెజాన్ది. అమెజాన్ ఇక్కడ మనము ఇప్పుడు అదే సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి లింక్ చేంజ్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇది మనకి గూగుల్ది. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అసలు మొత్తం ఇలా టాపిక్ అంతా అయిపోయింది. మొత్తం అసలు ఏం చేసుకున్నాం మొత్తం కోడింగ్ పార్ట్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మా యూఆర్ఎల్ అనేది తీసుకున్నాము, తర్వాత హెడ్డర్స్ మై ఏజెంట్ అనే దాంట్లో హెడ్డర్స్ అనేది తీసాము. తర్వాత నెక్స్ట్ ఒక సూపర్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసి HTML పేజ్ అనేది అది 2 పారామీటర్స్ అని తీసుకుంది. ఆ పారామీటర్స్ ఒకటి వచ్చేసరికి HTML పేజ్ కంటెంట్, రెండోది వచ్చేసరికి ప్యారేస్. ఆ రెండింటిని తీసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానివల్ల ఆబ్జెక్ట్ వల్ల మనం ఆ డిప్ యొక్క ఐడిని దాన్ని ఉపయోగించి దాని యొక్క స్టాక్ యొక్క టైటిల్ అనేదాన్ని అండ్ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. తర్వాత మనము టేబుల్లో ఉన్న వాల్యూస్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఫస్ట్ వచ్చేసరికి ఒక వాల్యూని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూసాము. తర్వాత అన్ని వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూసాము. ఇప్పుడు దీనిలో ఫర్ ఐ అని రేంజ్ అనే ఒక లూప్ యూజ్ చేసి అన్ని వాల్యూస్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఈ వీడియోలో మనం ఎలా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలో, టేబుల్లో ఉన్న ఆల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్ని యూజ్ చేసి మనము డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో మల్టిపుల్ యూఆర్ఎల్ యూజ్ చేసి ఎలా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాము. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్. థ్యాంక్ యూ.